टिप्पी तिरुपति एलियास देवजी, पाक हनुमंतु एलियास गणेश, बड़े चोक्कराव एलियास दामोदर వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు అందులో 5గురు ఈ తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు. అట్లాగే 10 మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నారు. అందులో గీరెడ్డి పవనానంద రెడ్డి ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, దర్బార్ డివిసి ఇన్ఛార్జ్. అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియాస్ సుజాత, ఈమె డికేజెడ్సి మెంబర్గా ఉంది. ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నది. లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎలియాస్ ప్రభాకర్, ఈయన నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతను డికేజెడ్సి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు. అట్లాగే వార్తా శేఖర్ ఎలియాస్ మంటూ, ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. డికేజెడ్సీలో కమ్యూనికేషన్ వింగ్ చూస్తున్నాడు. అయితే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన కాల్వపల్లి తాడబాయి మండలం వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. ఇన్ఛార్జ్ మిలిటరీ అఫైర్స్ కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి. అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్, ఇతను ఇష్టంపేట గ్రామం, కాల్వ శ్రీరాంపూర్ మండలం, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను తార్లపల్లి గ్రామం, కాజీపేట మండలం, వరంగల్ జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. మేకల మనోజ్ ఎలియాస్ వినోద్, ఇతను చింతకుంట గ్రామం, కతలాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. కర్రా వెంకటరెడ్డి, ఇతను కోరుకొండపల్లి విలేజ్, కేసముద్ర మండలం, మహబూబాద్ జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్, ఇతను స్థబితం గ్రామం, పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా, ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఈ 10 మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే ఎంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము, మిగతా 5గురు సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా. ఇంతకుముందే రీటరేట్ చేస్తున్నాం, ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు చెప్పారు, అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పినాము, బయటికి రాండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు, మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం. ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా, మీడియా ద్వారా బయటకు వస్తారా, రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా, లేకపోతే పొలిటికల్ మీకు తెలిసినటువంటి పొలిటికల్ నాయకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా బయటకు వస్తారా, ఏ రకంగా బయటకు వస్తారన్నది టోటల్ గా మీ ఇష్టం. మీరు బయటికి రాండి, మీకు ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎస్ సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక నిమిషం ఇది ఇంగ్లీష్ ఎంతలో చెప్తా. We have surrender of 37 underground cadres of the CPI Maoist today, including 3 state committee rank leaders. They include Koyada Sambaya Elias Azad, who is Telangana who belongs to Telangana State Committee. Similarly, Appasi Narayana Elias Ramesh, who also belongs to Telangana State Committee. And Muchaki Somda Elias Erra, he belongs to Dandakarana Special Zonal Committee. These people, these leaders have left the banned CPI Maoist party and joined the mainstream of social milieu today before the government. Out of these 37 cadres who have surrendered today, we have 3 state committee members, 3 divisional committee members, 9 area committee members, and 22 party members / squad members. And they, in spite of, in addition to the surrenders, they also brought 1 AK-47 rifle, 2 SLRs, 4 .303 rifles, and 1 G3 rifle with 346 live ammunition. This makes 8 weapons, deadly weapons, along with the live ammunition. The Koyada Sambaya Elias Azad has been in the underground for the last 31 years. Appasi Narayana has been underground for the last 32 years. And Muchaki Somda has been underground for the past more than 20 years. This is what it is. So I reiterate the call given by the Honorable CM of Telangana, Mr. Revanth Reddy, to come out and surrender, to come out of the banned CPI Maoist party and join the mainstream of society,
and in response to the call given by the Honorable CM, we have so many people surrendering today. In addition to the people who have surrendered earlier, the CC members and state committee members. So these cadres carry a total award of 1,41 lakhs and 5,000 rupees among them, with Koyala Sambaya and Appasi Narayana having a cash reward of 20 lakh rupees, which they will be given now. And the other cadres also have different reward announced on them. It will be given to them in due course. Yeah. As part of the immediate relief, they will be given 25,000 rupees immediately. And I again reiterate the call of the Telangana police as well as the government of Telangana to all the cadres of the CPI Maoist hailing from Telangana and also from elsewhere. We have 5 CC members still left in the CPI Maoist who hail from Telangana out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Kuppala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajireddy alias Sangram, who is the CC member and also PP member. We have Tipuri Tirupati alias Devji. We have Paka Hanumantu alias OK Ganesh. We have Pasnuri Narhari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. So thank you very much. సార్ మీరు చెప్తున్నట్టు అంటే లాస్ట్ 3 months లో పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఆజాద్ చెప్తున్న దాన్ని బట్టి ఏమన్నా మీరు మాట్లాడితే ఇప్పుడు పార్టీని ఎవరు లీడ్ చేస్తున్నారు, అంటే దేవ్జీ లీడ్ చేస్తున్నారా, ఎవరు లీడ్ చేస్తున్నారు అన్న సమాచారం ఏమన్నా ఉందా? మాకైతే ఇట్లాంటి సమాచారం లేదు. అది ఓన్లీ బయట ఊహాగానాలు మాత్రమే. ఆయన దానికి పార్టీకి నాయకుడు అయిండు లీడ్ చేస్తున్నారు మాత్రం ఊహాగానాలు మాత్రమే. అంటే మీరు మాట్లాడలేదు అంటే ఆజాద్ ఏం చెప్తున్నారు అంటే ఫ్రెష్ గా వచ్చాడు కదా, ఆయన కూడా తెలియదు. It shows the confusion. సరే అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లకు ఈ కగార్ ఆపరేషన్ భయపడే బయటకు వస్తున్నట్టా, లేకుంటే మీరు ఇచ్చిన పిలుపుకు వస్తున్నారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ కోసం వస్తున్నారా? కాంబినేషన్ ఆఫ్ ఆల్. యా, కాదు దానికంటే ముందే వీళ్ళు బయటకు వచ్చిండు వాళ్ళు. సార్ దేవ్జీ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, టచ్ లో ఉన్నాడు అని చెప్తున్నారు, అది నిజమేనా సార్? వస్తే మంచిదే, సంతోషమే. ఇప్పుడు ఇచ్చింది కూడా ఓపెన్ కాల్ ఇచ్చినాం కదా, బయటకు వస్తే సంతోషం. వెల్కమ్ హిమ్. ఎస్ సార్, నాకు కొంచెం ఇన్నొస్తలేదు. తెలంగాణ ఇస్తారు లేకపోతే ఇమీడియట్ రిలీఫ్ యూఆర్ గివింగ్. తక్షణ సహాయం మనం ఇస్తాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నది. డీజీ గారు అయిపోయినాయండి. ఎక్కడ ఛత్తీస్గఢ్ లో రికాబులేషన్ ఉంటుందా, తెలంగాణలో ఉంటుంది వీళ్ళందరికీ? ఇమీడియట్ రిలీఫ్ మేము ఇస్తాము, మన స్టేట్ వాళ్ళకి మనం ఇస్తాము, వాళ్ళ స్టేట్ వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. సార్ దేవ్జీ అండ్ గణపతి లొంగుబాటు కోసం మీరేం ప్రయత్నాలు చేస్తున్నారా? దేవ్జీ అండ్ గణపతి చేస్తున్నాము. మీకేమైనా పరిచయంకి వస్తే, మీకేమైనా కాంటాక్ట్లకు వస్తే దయచేసి మాకు పాస్ ఆన్ చేయండి. డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ ఫర్ దెమ్. ప్లీజ్ we call them through their family members or whatever, any వాళ్ళకు సంబంధం ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళ ద్వారా బయటకు వస్తామంటే we welcome them. సార్ ఇది ఆజాద్ అండ్ రమేష్ ఇవాళ సరెండర్ అయిన వాళ్ళలో వీళ్ళు 1 week బ్యాకే మీ కస్టడీలో ఉన్నారు అన్నట్టు వార్తలు వచ్చినాయి సార్. కరెక్ట్, 100% రైట్. సో అంటే ఇదేముంది అందులో, ఇంకా కరెక్టే. ఓకే, ఇవాళ చూపిస్తున్నారు. అవునవును, దాని వాళ్ళు ఇష్టం కదా, వాళ్ళు కొంచెం చూపించుకోవాలి కదా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉండొచ్చు, కొంత మామూలుగా ఇది అరెస్ట్ కాదు కదా. అరెస్ట్ అయితే 24 hours అనొచ్చు, కానీ సరెండర్కి ఏముందండి. ఇగ్మా లొంగుబాటును తెలంగాణ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి మరి ఎన్కౌంటర్ చేశారనేది పౌర సంఘాలు చెప్తుంది. కరెక్ట్ కదండి, కరెక్ట్. ఇంతమంది వచ్చింది కదా, మరి అంత ముఖ్యమైన ఆజాద్ వచ్చింది కదా, అందుకంటే మాకు సంబంధించిన వరకు ఆజాద్ ఇంపార్టెంట్ ఇడుమా కంటే కూడా. సో అట్లాంటిది ఏం లేదు, కరెక్ట్ కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ లొంగిపోయిన వాళ్ళకి సెక్యూరిటీ ఎలా